రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి వివరించారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ ఆలోచన, ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. మొదటి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతా క్రమంలో ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోకులపూడి, ఆదిలాబాద్ జిల్లా బుర్కి, మంగ్లీ, నాగర్ కర్నూలు జిల్లా అప్పాపూర్, బౌరపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి వివరించారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ ఆలోచన, ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. మొదటి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతా క్రమంలో ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోకులపూడి, ఆదిలాబాద్ జిల్లా బుర్కి, మంగ్లీ, నాగర్ కర్నూలు జిల్లా అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సమగ్ర విత్తన చట్టం ముసాయిదా కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7 మంది సభ్యులతో కమిటీని నియమించింది. జూన్ 30 లోపు డ్రాఫ్టింగ్ ను వ్యవసాయ శాఖకు సమర్పించాలని సభ్యులను కోరింది రాష్ట్ర ప్రభుత్వం.